వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యారథాన్ రన్నర్ ఎవరైతే ఉన్నారో వారు రీసెంట్గా చనిపోవడం జరిగింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 114. సో 114 సంవత్సరాల వయసులో వీరు చనిపోవడం జరిగింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. 89 సంవత్సరాల టైంలో వీరు బేసిక్గా లండన్ మ్యారథాన్ ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి రికార్డ్స్ సృష్టించడం జరిగింది. సో మనకి మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్ వరకు పరిగెత్తడాన్నే 42.1 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో అంతవరకు నాన్ స్టాప్గా రన్ చేసేదాన్ని మ్యారథాన్ అంటారనమాట. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 89లో వీరు ఆ మ్యారథాన్స్ని బేసిక్గా పార్టిసిపేట్ చేసి ఫినిష్ చేయడం జరిగింది. సో దాంతో వీరు రికార్డ్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. ఏంటి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా మ్యారథాన్ ఫినిష్ చేయడంతో వీరు బేసిక్గా రికార్డ్స్ బ్రేక్ చేశారు. సో ఎవరు, వారే ఫౌజా సింగ్. సో పంజాబ్కి సంబంధించినటువంటి ఫౌజా సింగ్ గారు బేసిక్గా వరల్డ్స్ ఓల్డెస్ట్ మారథాన్ రన్నర్గా రికార్డ్ సృష్టించడం జరిగింది. వీరు April 1, 1911 పంజాబ్లో జన్మించడం జరిగింది. ఓకే, 89 ఆఫ్టర్ పర్సనల్ లాస్ ద్వారా టుక్ అప్ ది రన్నింగ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 89. సో 89 ఇయర్స్ ఓల్డ్లోనే ఫస్ట్ మారథాన్ వచ్చేసి లండన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే 114 సంవత్సరాల వయసులో వీరు చనిపోవడం జరిగింది. అది కూడా యాక్సిడెంట్లో, ఒక రోడ్ యాక్సిడెంట్లో వీరు చనిపోవడం జరిగిందనమాట. ఓకే, అయితే వీరు 2012 అండ్ 2004 ఏథెన్స్ అండ్ మనకి లండన్లో నిర్వహించిన ఒలింపిక్స్కి సంబంధించి ఒలింపిక్ టార్చ్ ర్యాలీ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సింపుల్గా పేరు గుర్తుపెట్టుకోండి, ఫౌజా సింగ్. ఓకే.